హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ అమర్నాథ్ పాకలపాటి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం సార్వత్రిక ఎన్నికలు. దేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎటు చూసినా సార్వత్రిక ఎన్నికలు గందరగోళం మొదలైపోయింది. అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకుంటున్నారు అని ఎన్నో పత్రికలు మీడియా ప్రచురిస్తూనే ఉన్నాయి. నిజంగా వారి భవిష్యత్తుకు సంబంధించిందేనా ఎన్నికలు? ఎన్నికలంటే కేవలం పోటీ చేసే వారికి సంబంధించిన విషయమేనా? ప్రజలకు సంబంధించిన విషయమా? 70 ఏళ్లుగా ఎన్నోసార్లు ఎన్నికలు వస్తూనే ఉన్నాయి, కానీ ప్రజల జీవితాల్లో మార్పులు ఎందుకు రావటం లేదు? ఎన్నో పథకాలు ప్రవేశపెడుతూనే ఉన్నారు, లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు వస్తూనే ఉన్నాయి, కానీ ప్రజా జీవితంలో మార్పులు ఎందుకు రావట్లేదు? ఉచిత విద్యుత్తు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం ఇలాంటి ఎన్నో రంగాల్లో అనేకమైనటువంటి పథకాలు ప్రవేశపెడుతున్నా అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం, వ్యవసాయం ఇలాంటి రంగాలు ఎందుకు బాగుపడటం లేదు? అంటే తాత్కాలిక తాయిలాల మీదే ఈ నాయకులందరూ దృష్టి పెడుతున్నారా? మన భవిష్యత్తు గురించి ఎవరో ఆలోచించే వాళ్ళు లేరా? ఇలాంటి ప్రశ్నలు, అనేకమైనటువంటి ప్రశ్నలు జనాల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ ఎవరో ఒకళ్ళు 2000 ఇస్తేనో, 3000 ఇస్తేనో, 4000 ఇస్తేనో, నిరుద్యోగ భృతి ఇస్తేనో, లేకపోతే మరో పథకం ఇస్తేనో, ఫ్రీగా ఫ్యాబ్రిల్ ఇస్తేనో ఓట్లేసే దుస్థితికి మన భారతీయులు దిగజారిపోయామా? వీటన్నిటికీ కారణం మన చేతిలో ఉన్నటువంటి ఓటు. దానిని సక్రమంగా వినియోగించుకోనంతసేపు మన భవిష్యత్తులు ఇలాగే ఉంటాయి. మరి అందరూ దొంగలే కదా, ఎవరికి ఓటేయాలి అని అందరికీ ఆలోచన రావచ్చు. కానీ మన కోసం 2014 సార్వత్రిక ఎన్నికల్లో నన్ ఆఫ్ ది అబవ్ అంటే పైన ఉన్నటువంటి వారు ఎవరికి నేను ఓటు వేయట్లేదు, నా ఓటు హక్కును వినియోగించుకుంటున్నాను అంటే తిరస్కరణ. పవిత్ర భారతదేశంలో ఒక సామాన్యుడికి రెండు హక్కులు ఉన్నాయి. ఒకటి ఆర్టికల్ 19(1)A ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ, అంటే మనిషి తనలో ఉన్నటువంటి భావాలను స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో వ్యక్తపరిచే అవకాశం భారత రాజ్యాంగం కల్పించింది. అలాగే భారత రాజ్యాంగంలోనే ఉన్నటువంటి మరొక ఆర్టికల్ 326 ప్రకారం వయోజన ఓటు హక్కు, అంటే ప్రతి పౌరుడికి ఓటు వేసే హక్కు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయాలన్నా, భావాన్ని వ్యక్తపరచాలన్నా మనందరికీ ఈ రాజకీయ నాయకులు ఇచ్చిన హక్కు కాదు, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఆ హక్కుని వినియోగించుకుని దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం మనందరం ఏ రోజైతే ఆలోచిస్తామో ఆ రోజు మాత్రమే భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అనే పేరు వింటాం. లేకపోతే ఎప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోతుంది. ఇలాంటి పరిస్థితులన్నిటికీ మారాలి అంటే ముందు మనం మారాలి. మన ఓటు విలువ మనం తెలుసుకున్న రోజున ఖచ్చితంగా ఈ దేశం మారుతుంది. అభ్యర్థుల భవితవ్యం కాదు, మన భవిష్యత్తుకు సంబంధించిన విషయం గురించి నేను, నా జీవితం, నా కుటుంబం అనేటువంటి పరిస్థితిలోకి మనం ఎదిగిన రోజున ఖచ్చితంగా ఈ సమాజంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక్కసారిగా దేశం మొత్తం మారకపోవచ్చు, కానీ నేను మారాలి, మనందరం మారాలి. మనం మారితేనే సమాజం మారుతుంది. సమాజం మారాలి అంటే ఉచిత హామీలు, ఉచిత పథకాలు, ఉచిత వాగ్దానాలు నశించాలి. రాజకీయాలు హటావో, దేశ్ బచావో. దేశం మారాలి అంటే రాజకీయంలో ఉన్నటువంటి అవినీతి అంతా పోవాలి అంటే పౌరుడిగా మనం మారాలి. మన మార్పే దేశానికి మార్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.